ప్రజల కోసం పనిచేసే సీఎంగా పేరు తెచ్చుకుంటాను. ప్రజల సంక్షేమ పథకాల్ని సీఎం క్షేమ పథకాలుగా మార్చుకుంటారా? ఇప్పుడు నువ్వు కామన్ మ్యాన్ పెళ్ళాని కాదు, సీఎం పెళ్ళానివి. నాగారం నాచారం నగరం. గవర్నమెంట్ కొత్త రూల్స్ పెట్టింది. 18 ఇయర్స్ కి ముందు సిగరెట్ అలవాటు ఉంటే 21 ఇయర్స్ కి ముందు ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లు రిపోర్ట్స్ లో బయటపడింది. మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ లాంటి ఉన్నత చదువులు చదవడానికి అనర్హులు. పట్నంలో చదువన్నావు, కాలేజీ నుండే కలిసిన పోరికి కడుపైందన్నావు. మనవడ పుట్టిన 6 నెలలకు వచ్చినావు. రమ్మన్నప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు. మనవన్ని చూడాలని ఉన్నదిరా అంటే వీడియో కాల్లో చూసుకో అన్నావు. అప్పుడప్పుడు పిల్లలు వచ్చి 2 రోజులు మాతోనుంటే ఆ ఆనందం ఎట్టుంటుందో మీకేం తెలుసురా? తాగి నడిపిన వాళ్ళని ఆపి చెక్ చేసిన తర్వాత కేసులతో పాటు కొత్తగా రూల్స్ పెట్టాము, ఒకసారి చూడండి. మనకి బదులు మన పిల్లలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్నారు. దానికి ఎవరికైనా మంచి పేరు? మనకే కదా. ఈ రోజుల్లో ఏ ఎంఆర్ఓ ఎక్కడ ఎన్ని సంతకాలు పెడుతున్నాడో, ఎన్ని రిజిస్ట్రేషన్లు చేస్తున్నాడో కంప్యూటర్లో చూస్తూ సగం దినం. ఆ ఎంఆర్ఓల్ని పిలిపించి సెటిల్మెంట్ చేసుకోవడంలో సగం దినం గడుపుతున్న డియర్ కలెక్షన్ కింగ్. మీ నియతులైనా ఖరాబైంది, మా నియతులు కూడా ఖరాబైనాయి. ఎన్ఆర్ఐకి విదేశంలో చెట్లకు కాస్తాయనుకున్నారా డబ్బులు? యంగ్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందేమోనని. కానీ వాళ్ళు వాళ్ళ బామ్మర్తల సంఖ్యని, బార్ల సంఖ్యని పెంచుకోవడంలో బిజీగా ఉన్నారని తెలిస్తే ఏం చేస్తాం? సీఎం గా జీవో అంటావో గో సీఎం అనిపించుకుంటావో తెలుసుకుందాం. మినిస్టర్ నొక్కేసిన 500 కోట్లకు సంబంధించిన ప్రూఫ్స్ ఇస్తే వెళ్ళి ఆ మినిస్టర్ను అరెస్ట్ చేస్తాను. సీఎం డౌన్ డౌన్ కరెక్టే. చిన్న ఫైల్ నుంచి పెద్ద ఫైల్ వరకు నా ముందు పెట్టి సంతకం పెట్టు, లేకపోతే సపోర్ట్ ని విత్డ్రా చేస్తావు. నీ 18 నెలలు మీరు అంటుంది 10వ సారి. మాయని కిస్మత్ రా పరువాలా ప్యారీ, మస్తు మత్తెక్కే వయ్యారి పోరి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? సీఎంగా సపోర్ట్ చేస్తున్న స్టాంప్ల తలోంచి సంతకాలు పెట్టాలంటే నా వల్ల కావట్లేదు మేడం. ఎమ్మెల్యేలను కొంటాను. కొందరు పదవులకు, కొందరు పైసలకు 40 నుంచి 50 కోట్ల ఎంఆర్పి ట్యాగులు మెడల్లో వేసుకొని అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్నారు మేడం. జయశంకర్ అనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు చరిత్రలో చాలా గొప్ప రోజుగా నిలిచిపోబోతుంది. మా మంత్రి మండలి మహిళలకు సంబంధించి ఒక బిల్లుని ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాం. ఎందరో రైతులకు దండలు పడుతున్న విషయం మన కొత్తేం కాదు. రైతన్నలకు దండలు పడుతూ పడుతూ రైతు అన్న పదానికే దండ పడుతుందేమోనన్న భయంతో తయారు చేసిందే